ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యానికి వెళ్దాం. నేటి దినం మనం ఏం నేర్చుకున్నామంటే, సమాధానకరమైన ఆలోచన ఇచ్చేది దేవాది దేవుడు మాత్రమే అని, ఆయన ఇచ్చే ఆలోచన వలన మన జీవితంలో సఫలం అవ్వగలమని మనం నేర్చుకున్నాం. ఈ దినం ముందు మనం సఫలమైన ఒక ఎగ్జాంపుల్‌ని మనం బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం. మనకు బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అని ఒక రాజు కనిపిస్తాడు. ఈ యెహోషాపాతు గొప్ప ధనవంతుడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడినే ఆశ్రయించేవాడు. ఒకానొక సమయంలో ఏం జరుగుతుందంటే, అతను రూలింగ్ చేస్తున్న సమయంలో అందరికంటే ఎక్కువ పవర్ ఉన్న ఒక రాజు అతని మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పటికే చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ ఓడించి ఆయన దగ్గరికి వస్తూ ఉంటాడు. రాయబారం పంపిస్తాడు. ఏమని? నాకు లొంగిపో, లేకపోతే నీ రాజ్యం ఉండదు, అంతం చేసేస్తాను అని రాయబారం పంపిస్తాడు. అప్పుడు జరిగింది ఏమిటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి యెహోషాపాతు ప్రార్థిస్తాడు. ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు ఒక గొప్ప ఆలోచన ఇస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళకండి, యుద్ధానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తాడు. చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, యెహోషాపాతు యుద్ధానికి వెళ్తాడు. అంతేకాని అతను ఏమి యుద్ధం చేయడు. దేవుడే మాటగాండ్రను పెట్టి, మాటగాండ్ర అంటే వాళ్ళు కంటికి కనిపించరు, కానీ వాళ్ళే యుద్ధం చేస్తారు. దేవదూతల్లాగా అనుకోండి. వాళ్ళు మాటగాండ్రను పెట్టి దేవుడు హతం చేపించాడు. హల్లెలూయా! 5 రాజ్యాల రాజులు, అంతమందిని కూడా దేవుడు అంతం చేయగలిగాడు. మన సమస్యలు చాలా చిన్నవి. కాబట్టి మన సమస్యలన్నిటికీ పరిష్కారంగా దేవుడినే సమాధానకరమైన ఆలోచన కోరుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.